హాయ్ అండి, అందరికీ నమస్తే. నవకుసుమం ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో తోటకూర పులుసు కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడేలా మంచి రుచి వచ్చే విధంగా తోటకూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇలా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఒక 2 వేసిన తర్వాత ఇవి కొంచెం వేగనివ్వాలండి. పచ్చివాసన పోయి వేగే వరకు ఉంచిన తర్వాత ఇప్పుడు 2 దోసకాయలు, ఇంకా 2 క్యారెట్లు, ఇంకా 2 టమాటాలు ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు దోసకాయ వేస్తున్నాను, తర్వాత క్యారెట్, ఇంకా తర్వాత టమాటాలు కూడా వేసిన తర్వాత కూర మొత్తం కలుపుకోవాలండి. ఇవి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఇవి కొంచెం ఉడికిన తర్వాత తోటకూర అవి కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వీటిని ఇలా కూరలో వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ఇవన్నీ పైకి వచ్చేలాగా ఇలా కొంచెం బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఒకవేళ నీరు రాదేమో అని భయం ఉంటే కొంచెం మంచినీళ్ళు పోసి విజిల్ పెట్టుకుంటే మనకి కూర అడుగంటుతుందన్న భయం ఉండదు. ఇలా కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత కట్ చేసిన తర్వాత ఇలా కూరలన్నీ ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు దీనిలో మనం 1 స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, కారం కూడా వేసి కూరలో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయే వరకు 3 నుంచి 4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ ఉప్పు కారాలు మొత్తం కూరకు పట్టేలాగా ఉడికించుకోవాలి. చివరిగా తాలింపు దినుసులు అన్నీ వేసి కొంచెం వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేస్తే ఈ తాలింపులో బాగుంటుంది. ఇప్పుడు మనకి తోటకూరతో కూర తయారైపోయింది. ఈ తోటకూరలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి కదండి. అలాగే ఈ కూరలో మనం వాడిన దోసకాయ వల్ల జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా క్యారెట్ కంటి చూపుకు కూడా ఎంతో మంచిది. అలాగే టమాటో ఇంకా వెల్లుల్లి ఈ కూరకి ఇంకా మంచి రుచి తీసుకొస్తాయి. తోటకూర ఇలా చేశారంటే పిల్లలు కూడా ఆకుకూర ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా ఈరోజు డే స్పెషాలిటీ కూడా కొన్ని ఉన్నాయండి. వాటిల్లో ఒకటి ఏంటంటే ఈరోజు అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం. వేసవికాలం వచ్చేసింది కదండి. ఈ చిన్న చిన్న పక్షులకి మనం అంత సాయంగా చిన్న గిన్నెలో నీరు పోసి బయట పెట్టడం, ఇంకా కొంచెం ధాన్యం వాటికి వేయడం వల్ల వాటికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా ఈరోజు ఇంకో డే స్పెషాలిటీ ఏంటంటే అంతర్జాతీయ సంతోష దినోత్సవం. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, సంతోషానికి మించిన సంపద లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.